రాజుగారు ముందుగా ఈ హైదరాబాదుని ఉమ్మడి రాజధానిగా మరికొన్నేళ్లు పొడిగించాలి అని నిన్న సుబ్బారెడ్డి గారు అనడం, ఆ వెంటనే మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి నాలుగు గరుచుకుని అబ్బాబే అది మా స్టాండ్ కాదని ఒకళ్ళు, మా విధానం అది కాదని ఒకళ్ళు, ఈ యూటర్న్ తీసుకుని మరి డ్యామేజ్ కంట్రోల్కి ఏదో మొదలుపెట్టారు కానీ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయినట్టు. దాని మీద మీ విశ్లేషణ లేదా మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది దుష్టులకి దురాలోచనలు వస్తాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంత పనికిమాలిన ఆలోచన. అంటే మేము 3 రాజధానులు కడతామని చెప్పి సరే మళ్ళీ కోర్టులోంచి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ సుప్రీంకోర్టులో దీని మీద మళ్ళీ స్టే ఇవ్వమని అడిగి ఎన్నో ప్రయత్నాలు చేశారు. రకరకాల ప్రయత్నాలు 2 సంవత్సరాల నుంచి. ఇదిగో వచ్చే వారం వచ్చేస్తున్నాడని గుడ్లు మంత్రి, ఇంకోసారేమో సాయిరెడ్డి, ఇంకోసారేమో ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన సుబ్బారెడ్డి, వీళ్ళందరూ ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడని అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు సడన్గా 3 రాజధానులు కాదు కదా, అసలు రాజధాని కట్టే స్తోమతే మాకు లేదు అని చెప్పి నామినేషన్ వేసిన తర్వాత సుబ్బారెడ్డితో అది మాట్లాడించడం పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వ పెద్దల్ని ఇంకొక నిమిషం కూడా ఉంచకూడదు ప్రభుత్వంలో అని చెప్పి జనాలు డిసైడ్ అవ్వడానికి, కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా డిసైడ్ అవ్వడానికి ఒక సువర్ణ అవకాశాన్ని సుబ్బారెడ్డి ఇచ్చాడు. సుబ్బారెడ్డి ఇవ్వటమే కాకుండా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద పూర్తి వివరణలు కూడా ఇస్తారు అన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుకుని తీసుకున్న డెసిషన్ అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ ఇందాక మీరు ప్రియాంబుల్లో చెప్పినట్టు ఎప్పుడైతే ఇది బూమరాంగ్ అయిందో, అంటే జనాలు తిట్టుకోవటం మొదలుపెట్టారో, ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మరి సీనియర్ అనలిస్ట్ ఆయన కూడా ఇది సెల్ఫ్ గోల్ వేసుకున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. అందుకని కరెక్షన్లో భాగంగా మరి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారితో చెప్పించారు. అది అఫ్కోర్స్ కొంచెం మరి ఆయన మాట క్లారిఫికేషన్ కొంచెం క్లియర్గా ఉంటే బాగుండేది. క్లారిఫికేషన్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ ఏదేమైనా మరి అతన్ని సుబ్బారెడ్డిని డిజోన్ చేసినట్టుగా నాకు అనిపించింది. చేశారు, నిజమే అది. ఈయన మాట్లాడింది డెఫినెట్గా అవును.